ఏ శుభకార్యానికైనా శుభారంభం హాయ్ బ్రో. బ్రో యాక్చువల్లీ ఎందుకు రోజు రోజుకి ఐబొమ్మ రవికి ప్రజాదరణ పెరిగిపోతుంది? సజ్జనార్ గారికి అంటే చాలా మంది ఇన్ని వెబ్సైట్లు ఉన్నాయి, వీటిని బ్యాన్ చేయండి, వీటిని కూడా ఒక సోపు చూడండి అని చెప్పేసి అని అడుగుతున్నారు. యాక్చువల్ ఐబొమ్మ రవికి ఎప్పుడైనా మద్దతు ఉంది ఎందుకంటే మంచి వాళ్ళని ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు బ్రో. అది సినిమా అయినా రాజకీయం ఏదైనా సరే. సో మంచి వాళ్ళని ఆదరిస్తారని మీరు అంటున్నారు, కానీ ప్రొడ్యూసర్స్ అందరికి కోట్లు కోట్లు నష్టం వచ్చింది కదా. సో మరి దాన్ని ఎందుకు పట్టించుకోరు? ఎందుకు వచ్చింది నష్టం? వాళ్ళకి ఒక సినిమా హిట్ అయితే 100 కోట్లు వస్తాయి వాళ్ళకి. మరి థియేటర్కి వెళ్ళాలంటే పాప్కార్న్ రేట్ ఏంది, సినిమా టికెట్ రేట్ ఏంది. పెద్ద సినిమా వస్తే 2,000 రూపాయలు టికెట్. ఫ్యామిలీ ఎట్లా మరి ఒక ఫ్యామిలీకి లోపల మాల్ వాళ్ళు హ్యాండిల్ చేసే అంటే వీళ్ళు పెట్టింది వాళ్ళకి పెంచుతుంది కదా, వీళ్ళు పెంచుతా వాళ్ళు పెట్టేది రేటు. మరి అంటే ఇప్పుడు పాప్కార్న్ రేట్లు ఎక్కువ పెరిగినైతే క్రైమ్ కి సపోర్ట్ చేస్తారు పబ్లిక్, అంతేనా? అంతే మరి, అట్లని కాదు. ఇప్పుడు మొన్న రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా వచ్చిందండి. ఎంత టికెట్? 100 రూపాయలు. కంటెంట్ బాగుంది, అందరు వెళ్ళి చూస్తున్నారు, సినిమాని హిట్ చేస్తున్నారు. ఎందుకు తక్కువ రేటు మనకి స్క్రీన్ చూడాలి థియేటర్ లో అని చెప్పేసి. చిన్న బడ్జెట్ మూవీ కదా, 1000 కోట్లు పెట్టి తీసినప్పుడు, 100 కోట్లు పెట్టి తీసినప్పుడు కొంచెం మాకు టికెట్ కి తగ్గట్టు ఒక 50 రూపాయలే పెంచుతాము అని చెప్పేసి వాళ్ళైతే మాట్లాడడం జరుగుతుంది. ఎవరిదేమన్నా 100 కోట్లు పెట్టి ఏమన్నావా? రాజు రాంబాయ్ సినిమా ఎంత? 1 కోటి రూపాయలు అయిందేమో, 50 లక్షలు అయిందేమో. మరి రెమ్యునేషన్ లేదు ఒక్కొక్కరికి 100 కోట్లు 50 కోట్లు దేనికి? అంటే మీరు పెంచుకొని వెళ్ళిపోతుంది తప్ప మమ్మల్ని ఇక్కడ చేస్తున్నదా? మరి ఇలాంటి విషయం రైతు ఎందుకు మీరు చేయట్లేదు? మరి 500 కోట్ల మూవీకి, 1 కోటి రూపాయల మూవీకి ఒకటే టికెట్ రేట్ ఉండాలంటారు మీరు? అంతే మరి. బడ్జెట్ నాకే సంబంధం అయ్యా, మాకు కావాల్సిన కంటెంట్ సినిమా కావాలి. ఇప్పుడు సినిమా వచ్చింది 100 రూపాయల టికెట్ చూస్తాం వెళ్ళి మేము. నువ్వు అంతా పెట్టు, ఇంకో 100 200 పెట్టు. 2,000 3,000 పెడితే ఫ్యామిలీ 5-10,000 అవుతాయి. ఏడేవాళ్ళ మిల్క్ ఫ్లామేడ్ అంతే కదా. టికెట్ ప్రైజెస్ మీద కూడా మీరు ఇప్పుడు ఐబొమ్మ రవికి ఎంత అయితే సపోర్ట్ చేసుకుంటూ వీడియోలు పెడుతున్నారో, అదే విధంగా టికెట్ రేట్లు పెరిగినప్పుడు దీని మీద ఎందుకు పెట్టట్లేదు పబ్లిక్? మరి ఎందుకు పెడుతున్నారు కదా, గవర్నమెంట్ ఇంకో జియో పాస్ చేస్తుంది. అలా ఇంకేం పెడతారు? ఇంకా పబ్లిక్ అసలు రెస్పాండ్ కదా టికెట్ రేట్లు ఉన్నప్పుడు. డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్తారండి, డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు? ఈ ఐబొమ్మ మూవీ రూల్స్ ఖచ్చితంగా చూసుకుంటారు. డబ్బులు ఏం చేస్తారు? సో మీ దృష్టిలో ఇప్పుడు ఇది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? ఐబొమ్మ రవి కరెక్టే, చేసింది కరెక్టే అండి. ఇలా చేస్తేనే కనీసం టికెట్ రేట్లు తగ్గుతాయి, ఇంకోటి పాప్కార్న్ రేట్లు తగ్గుతాయి. మొత్తానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు ఐబొమ్మ రవికి? ఖచ్చితంగా చేస్తాను. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఖచ్చితంగా ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తానండి. హాయ్ అండి. రోజు రోజుకి ఐబొమ్మ రవికి ప్రజల్లో ప్రజాదరణ పెరుగుతుంది. ఆ పోలీస్ వాళ్ళ ఎంక్వైరీలు కూడా ఈ సైట్స్ కి లింక్స్ కి సంబంధించిన ఏది ఇన్ఫర్మేషన్ రాలేదు అని అయితే మనకు బయటికి రావడం జరిగింది. దాని గురించి ఏమంటారు అసలు? నువ్వు ప్రజాదరణ పెరగడం అంటే వాస్తవంగా ఫ్రీగా సినిమాలు చూస్తున్నారు కాబట్టి ప్రజాదరణ అలా ఫ్రీగా సినిమాలు చూసుకుంటూ ఉంటే పోద్ది కదా అని చెప్పి ఆలోచిస్తున్నారు. కానీ జనాలు ఒక సంస్థ నాశనం అయిపోతుంది, ఒక వ్యవస్థ నాశనం అయిపోతుంది అని ఒకరైనా ఆలోచించారా? ఐబొమ్మ రవి లాంటోడు ఒకటి సొమ్ముని ఒకటి దారాదత్తం చేస్తూ ఉంటే దాన్ని వాళ్ళు సమర్థిస్తున్నారంటే ఏ రకంగా ఆలోచించాలి? వాస్తవంగా ఒక సినిమా వ్యవస్థ అనేది ఈవేళ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈవేళ ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయింది, ఒక అద్భుతమైన ప్రగతిని సాధించింది. గొప్ప గొప్ప హీరోలు, గొప్ప గొప్ప డైరెక్టర్లు తయారయ్యారు. ఇక్కడి నుంచి ఇండస్ట్రీ చాలా బలంగా బలోపేతంగా అయ్యింది. ఇలాంటి పరిస్థితిలో చీడపురుగుల్లాగా మూవీ రూల్స్ అని, ఈ ఐబొమ్మ రవి అని వీళ్ళంతా వచ్చి సర్వనాశనం చేస్తున్నారు. సినిమా పొద్దున్న రిలీజ్ అయితే మధ్యాహ్నానికి వీళ్ళు రిలీజ్ చేసేసుకుంటున్నారు. వీళ్ళంతా ఇళ్లలో కూర్చుని చూసేసుకుంటున్నారు. ఇక్కడమ్మో సినిమా లాసిపోతుంది. అర్ధాంతరంగా ఆ నిర్మాత సర్వనాశనం అయిపోతున్నాడు. వ్యవస్థలు కూలిపోతున్నాయి. ఇక్కడ ఆర్టిస్టులకు కానీ లేకపోతే టెక్నీషియన్కి కానీ పని లేకుండా పోతుంది. సర్వనాశనం అయిపోతూ ఉంది డిపార్ట్మెంట్. మరి వాళ్ళందరికీ వీళ్ళు సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇంకోటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇగో పరంగా ఈ కేసు సాల్వ్ చేశారు. ఎందుకంటే ఐబొమ్మ రవి పబ్లిక్ గా వార్నింగ్ ఇచ్చాడు. మిగతా వెబ్సైట్లన్నీ చాలా ఉన్నాయి, మరి వాటిని ఎందుకు పట్టించుకోవట్లేదు అని సజ్జనార్ గారిని ట్యాగ్ చేస్తూ ఆ వెబ్సైట్ల పేర్లు కూడా పెట్టి చూపించడం జరుగుతుంది. నేనేమంటానంటే వాళ్ళ దగ్గర మంత్రదండం ఏమి ఉండదు కదా. ఇప్పుడు కాలజ్ఞానం తెలియదు కదా పోలీసులు కూడా మళ్ళీ వాళ్ళే. కాకపోతే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో కొంచెం లేట్ అయినా తప్పనిసరిగా ఎవడైతే నేరస్తుడు ఉన్నాడో వాడిని పట్టుకుని తోలు తీసి కూర్చోబెట్టడం జరుగుతుంది. ఈ లోపలనే అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పి చేస్తున్న వాళ్ళని నిరుత్సాహపరిస్తే నష్టపోయేది ఎవరు? మళ్ళీ మనమే. అది తెలియక చాలా మంది ఏమనుకున్నారంటే పోలీసు వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటే వాళ్ళకి టైం వస్తుంది, టెక్నాలజీ పరంగా దాన్ని ఏ రకంగా ట్రాక్ చేసి వాళ్ళని పట్టుకునే వాళ్ళో ఆ సంస్థ వాళ్ళని పట్టుకుని దాన్ని ఎలా మూయాలో వాళ్ళకి తెలుసు.
కాకపోతే కొంచెం సమయం పడుతుంది. ఇష్టానుసారంగా మనం ఈవేళ మనం కంప్లైంట్ ఇచ్చినంత ద్వారానో లేకపోతే ఇంకో ద్వారా గబక్కన వెంటనే వెళ్ళి అవి క్లోజ్ చేయలేరు కదా. ఇప్పుడు వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఏ దేశాల నుంచో వాళ్ళు చేసి వాళ్ళు సొంతంగా పెట్టేసుకుంటున్నారు. కాబట్టి నేనేమంటానంటే పోలీసు వారిని నిందించకుండా కొంచెం ఓపిక పట్టినట్లయితే ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గులు, ఒక వ్యవస్థను నాశనం చేసే ఇలాంటి చీరపురుగులు దొరుకుతారు. ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పే రోజు వస్తుంది, చెప్పడం జరుగుతుంది. కొంతమంది వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో నేను చూశాను, అడ్వకేట్స్ చేశారు. తర్వాత ఎవరో తీన్మార్ మల్లన్నని అతను మరీ తీవ్రంగా చేశాడు. సజ్జనార్ గారిని ఇష్టానురీతిగా తిట్టాడు. సజ్జనార్ని తిట్టడం కాదు, సవాల్ విసిరాడు. తర్వాత సినిమా వాళ్ళు పతివ్రతల అని చెప్పేసి వాళ్ళు కూడా ఏదో దోపిడీ దొంగలు అన్నట్టుగా మాట్లాడాడు. ఇప్పుడు ఆ రకంగా మాట్లాడితే నేను సినిమా వాడిని, తుచ్చ రాజకీయ నాయకుడు మాట్లాడితే నాకెంత కోపం వస్తుంది. ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి దొంగనా కొడుకులు 100 కోట్లు 1000 కోట్లు దోసేసి ప్రజల రక్తాన్ని తాగేస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులు కూడా సినిమా వాడి గురించి మాట్లాడడమే అని బాధయ్యదా? ఎందుకు బాధేదు? ఎందుకంటే ఇప్పుడు కష్టపడి భూములు అమ్ముకునో ల్యాండ్ అమ్ముకునో సినిమా మీద ప్యాషన్ తోటో వ్యాపారం చేసుకోవాలన్న ఆలోచనతోటో వచ్చి సినిమాలు తీసుకుని నష్టపోతుంటే ప్రభుత్వం కూడా కరుణించి వెసులుబాటు కల్పించి 4 రోజులు టికెట్లు అమ్ముకునే వెసులుబాటు కల్పించింది. ఎందుకు టికెట్లు ఎందుకు పెంచారు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఇలాంటి వెధవలు, ఇలాంటి దొంగనా కొడుకులు దోపిడీ చేసేస్తుంటే ప్రభుత్వం ఆలోచించి యోచించి వెసులుబాటు కల్పించిందిరా సన్నాసులారా. టికెట్ల గురించి అడిగే ముందు, చెప్పే ముందు, సినిమా వాడిని తిట్టే ముందు గుర్తుపెట్టుకోండి. తుచ్చ రాజకీయ నాయకులు కూడా సినిమా వాడిని తిడుతున్నారంటే మరి ఎంత బాధేస్తుంది. చేయవలసిన సంస్కరణలు ఎవరు? నువ్వు అన్న 350 రూపాయలు డ్రింక్ ఉంది, 400 రూపాయలు ఛాయ్ ఉంది, పాప్కార్న్ ఉందని చెప్పే ఈ సన్నాసి, ఒరే సన్నాసి, నేనేం చెప్తున్నానంటే ప్రభుత్వం చేయవలసినటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం దాని మీద నియంత్రణ పెట్టవలసిన ప్రభుత్వం పెట్టక మానేసి సినిమా వాళ్ళు పతివ్రతల దోపిడీ దొంగల్లా మాట్లాడుతున్నాడు. నిజంగా చాలా బాధేసింది. అంటే అతను ఏమనుకున్నాడు, కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాను, ఏదో రకంగా కాంట్రవర్సీ చేసి నా రాజకీయ పార్టీని పైకి తేవాలనే ఆలోచనతో పతివ్రతల ఇదా అని మాట్లాడదు. అంటే రాజకీయ నాయకులు పతివ్రతల ఇవాళ ఉన్న పరిస్థితిలో 100 కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయి వీళ్ళందరికీ? దోపిడీ కాదు అది? 1000 కోట్లలో దొరికిపోతున్నారు, దోపిడీ కాదా? ఇలాంటి తుచ్చ రాజకీయ నాయకులు కూడా సినిమా వాడిని అవమానించడమే, సినిమా గురించి మాట్లాడడమే. ఎలా వచ్చాడు అతను? ఇలాగే మైకట్టుకుని వచ్చాడు. ఒకసారి వచ్చి ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళాడు? బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఈ స్థాయికి వచ్చి వాడు కూడా సినిమా వాడి గురించి మాట్లాడడం సిగ్గేస్తుందా? ఒకడు సొమ్మును ఒకడు దారాదత్తం చేస్తుంటే వాడిని హీరోగా పొగుడుతున్నాడు వాడు. సినిమాల్లో కూడా పెద్ద పెద్ద యాక్టర్లు అందరూ నెక్స్ట్ స్టెప్ రాజకీయాలే కదా. ఏదేమైనా మరి వాడు మాట్లాడకూడదు కదా. ఇప్పుడు సినిమా వాడిని మాట్లాడే ముందు వాడి చరిత్ర, రాజకీయ చరిత్ర కూడా తెలుసుకుని మాట్లాడాలా. సినిమా వాళ్ళ పతివ్రతలు అంటే పతివ్రతలే రా బాబు. నువ్వు పతివ్రత కాదేమో నాకు తెలిసి, మేము పతివ్రతలమే. ఇష్టానుసారంగా మాట్లాడి ఏదో చేయాలి, కాంట్రవర్సీ చేయాలి, రాజకీయంగా ఎదుగుకోవాలంటే పెట్టింది తుప్పాస్ పార్టీ. నువ్వు నీ పార్టీ ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలీదు. బీసీలు రెచ్చగొడతావు, ఉన్నత వర్గాలను తిడతావు, నీ ఇష్టం కాదు కదా. ఇప్పుడు నువ్వు మామూలుగా విమర్శలు చేయి, విమర్శలు చేసి చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద విమర్శ చేయి. బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని కదా అది. అది కాకుండా వచ్చి సినిమా వాళ్ళ పతివ్రత అని నువ్వు పోలీసులు తిట్టావు. నీకు నీ దగ్గర ఆధారాలను తిట్టు, మరి సినిమా వాళ్ళని ఎందుకు తిట్టావు? ఫైనల్ గా ఐబొమ్మ రవి గురించి ఏమని చెప్తాను? ఐబొమ్మ రవి అయినా ఇంకొకరైనా ఒక వ్యవస్థనో ఒక సంస్థనో నాశనం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని పట్టుకోవాలండి. అది ఫ్రీగా వస్తుంది కానీ ఆశించకూడదు. ఈవేళ సినిమా పరంగా ప్రపంచ స్థాయికి వెళ్ళింది. తెలుగువాడు ఉన్నాడు రా అని తెలుసా? ఈవేళ ఏమండి, సినిమా ఒకసారి రిలీజ్, మన తెలుగు సినిమా రిలీజ్ అవుతే బాలీవుడ్ వాళ్ళు కూడా సినిమాని ఆఫ్ చేసుకుని తెలుగు సినిమా వస్తుందిరా, మంచి కథతో వస్తారా వాళ్ళు, చాలా జాగ్రత్తగా ఉండాలని సినిమాలు ఆఫ్ చేసుకుని మన సినిమా రిలీజ్ అయిన తర్వాత దాన్ని 10 రోజులు 20 రోజుల తర్వాత వాళ్ళు సినిమాలు రిలీజ్ చేసుకుంటున్నారు. ఈవేళ ప్రపంచ స్థాయిలో రిలీజ్ అవుతుంది మహేష్ బాబు గారి సినిమా. ఇంత ప్రగతిని సాధిస్తున్నటువంటి సినిమా వాడిని ఉచ్చనీచాలు లేకుండా తిడుతున్నారు కొంతమంది సన్నాసులు. నిజంగా చాలా బాధేస్తుంది. కాబట్టి ఏమంటానంటే, ఇలాంటి మనకి ఫ్రీగా వస్తుంది కదా అని ఎవడో సంపాదించుకుంటాడండి. మనం 3-2 ఉన్నాం, వాడు సంపాదించుకుని వెళ్ళి దోచేసుకుంటే మన దగ్గర బలం ఉందని అది కరెక్టేనా? మన దగ్గర టెక్నాలజీ ఉందని చెప్పి దోచేసుకుంటే కరెక్టేనా? వాడు ఎంతో తెలివైన వాళ్ళగా కీర్తిస్తూ వాడిని మంచిగా ఉపయోగించండి అని మళ్ళీ సలహాలు ఇవ్వడం సిగ్గుండాలా బతుకుతుంటే. అలాగే మన రవి గారికి ఇండియన్ సిటిజన్ కాకుండా
నెదర్లాండ్ సిటిజన్ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకుని తను బయటకు వచ్చి రావచ్చు. ఏం రాలేడండి, ఇక్కడ ఇండియన్ సిటిజన్షిప్ ఉంది కదా. నేరం జరిగింది హైదరాబాద్ లోని, ఇక్కడ ఉన్న పరిశ్రమ మీద కదా, వీళ్ళు పెట్టిన కేసులు ఉన్నాయి కదా, ఖచ్చితంగా వాడు నేరస్తుడే, తప్పించుకునే అవకాశం ఉండదు. కాకపోతే మన ఇండియన్ లా ప్రకారము ఖచ్చితంగా బెయిల్ వస్తుందండి. బెయిల్ రాకుండా పోదు, ఏదైనా కానీ ఏ కేసు అయినా బెయిల్బులే కదా. కాబట్టి అతను వస్తాడు, కానీ కాకపోతే జరిగిన నష్టానికి సమాధానం చెప్పవలసి ఉంటుంది. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో, ఎందుకు రోజులు పెరిగే కొద్దీ ఐబొమ్మ రవి కేసు ఏమో స్ట్రాంగ్ అవుతుంది, ఐబొమ్మకి ఏమో సపోర్ట్ పెరుగుతుంది? ఏదేమైనప్పటికీ కూడా ఐబొమ్మకి సపోర్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని సినిమాలు తీస్తారు. గవర్నమెంట్ నిర్ణయించినటువంటి రేట్లకు మాత్రమే ఇలా సినిమా ప్రొడ్యూసర్లు రిక్వెస్ట్ పెట్టుకుంటే గవర్నమెంటే పర్మిషన్ ఇస్తుంది. ఇలా ఇలాంటి పైరసీలు చేయడం వల్ల ప్రొడ్యూసర్ల జీవితాలు నాశనం అయిపోతే వాళ్ళ కుటుంబాల రోడ్డు మీద పరిస్థితి ఏర్పడుతుంది. స్నాక్స్ వీటి రేట్ల వల్లనే ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామని ప్రజలు అంటున్నారు. ప్రజలంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనప్పటికీ కూడా ఏది కూడా ఒక చిన్నపాటి వస్తువు అమ్మాలన్నా గవర్నమెంట్ కూడా నిర్ణయిస్తుంది రేట్స్ అనేవి. మనం ప్రజలే ఓట్లు వేసారు కదా, ఓట్లు వేసిన గవర్నమెంట్ ని మనం ఒత్తిడి తీసుకురాలి, మీరు ఇట్లా రేట్ వేసి ఎట్లా అని చెప్పేసి. ఎందుకంటే ఎవరైనా కూడా గవర్నమెంట్ పర్మిషన్స్ ఏంది ఏది కూడా చేయరాదు. వారు కూడా ఎక్కువ అమ్మితే డైరెక్ట్ కంప్లైంట్ కన్జ్యూమర్ వాళ్ళకి కూడా మనము కంప్లైంట్ ఇవ్వచ్చు ఆ విధంగా. ఎందుకంటే మనం ఇష్టానుసారంగా సినిమాలు పైరస్ చేసి చూపెట్టి మిగతా వాళ్ళ జీవితాలు నాశనం చేసే వాళ్ళకు సపోర్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు. అడ్వకేట్లు కూడా రవికి సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఇన్సిడెంట్ జరగలేదు, ఎక్కడో కరేబియన్ దీవులలో జరిగింది, అసలు ఇది ఇండియన్ లిమిట్స్ కే రాదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. రైట్ అండి, ఇండియన్ లిమిట్స్ లకు రాదు, కానీ సినిమా ఇష్టం ఎవరండి? ప్రొడ్యూసర్స్ తెలంగాణలో కదా, తెలంగాణ ఆంధ్ర ఏపీ వాళ్ళే కదా, అసలు ఇండియాలో కదా. ప్రజలు నష్టపోయిన ప్రొడ్యూసర్, ఇక్కడ ప్రొడ్యూసర్ నష్టపోతుండే కదా. మన ప్రొడ్యూసర్ దృష్టిలో పెట్టుకోవాలి, కానీ క్రైములు చేసి క్రిమినల్నేమో హీరోలకు వేసి రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి అడ్వకేట్స్ ఈ విధంగా వాళ్ళకి క్రైమ్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే ఇంకా ప్రజాస్వామ్యం ఏడు ఉంటుందండి. మరి పోలీస్ వాళ్ళు కూడా ఇంతవరకు చాలా సైబర్ క్రైమ్స్ జరిగాయి, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నా ఇంకా సాల్వ్ అవ్వలేదు. సజ్జనార్ గారు ఈ కేసుని ఎందుకు పోలీసులకు వార్నింగ్ ఇచ్చినందుకు తీసుకున్నారా? మరి 30 వెబ్సైట్లు ఉన్నాయి, వాటిని ఎందుకు తీయలేదు అని మల్లన్న కావచ్చు తదితర చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? వాస్తవానికి ఒక్కటండి, పోలీసులకు ఐబొమ్మ రవి అనేటోడు పోలీసులకు షరతుగా విధించిండు, మీరు ఏం చేయలేరు అని చెప్పించండి. గవర్నమెంట్ అనేది ఇప్పుడు టెక్నాలజీ అంతా మారిపోయిందండి, ఇలా గుర్తుపెట్టుకోండి. వరల్డ్ మొత్తంలో ఏ గవర్నమెంట్ అయినా కూడా ఐక్యరాజ్య సమితి నిర్ణయాలు ఉంటాయి కొన్ని, ఎవరు తప్పు చేసినా ఆ గవర్నమెంట్ కి అప్ప చెప్పాలని. ఏంటంటే ఇంతకు ముందు చాలా వెబ్సైట్లు ఉన్నాయి, వాటిని పట్టుకోలేదు, రవిని ఎందుకు టార్గెట్ చేశారు? అయితే వాస్తవానికి రవి దొరికింది కాబట్టి వాళ్ళ భార్య అనేది తప్పు, ఇతను చేసేది తప్పు. ఈయన ఏటే కొన్ని వేలాది మంది పోలీసులు ఏం లేదా, వాళ్ళ భార్య చేయడం వల్ల కదా దొరికింది. ఇన్ఫర్మేషన్ ఇస్తేనే పట్టుకుంటారా పోలీసులు, లేకపోతే పట్టుకోరా అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో పబ్లిక్ అడుగుతుంది. ఏదైనా కూడా ఒకరి ద్వారా ఇంట్రాగేషన్ చేసేటప్పుడు ఒకరిని ద్వారా తెలుసుకుంటేనే క్రైమ్ చేసిన వాళ్ళు దొరుకుతారు. నేరుగా పోయి పట్టుకోవాలంటే ఎవరికి దొరకదు. ఇప్పుడు బట్టలను పోయి పట్టుకొని వీళ్ళు క్రైమ్ చేసిన తీసుకొస్తే అది కరెక్ట్ కాదు కదా. ఇంట్రాగేషన్ ఎట్లా చేస్తారండి? చేసినోడు వీడియో నాకు కాదని అన్ని ఇన్వెస్టిగేషన్ అన్ని చేసిన తర్వాత ఓకే అయినప్పుడే ఆ పర్సన్ పట్టుకుంటారు. కాబట్టి కంపల్సరీ గవర్నమెంట్ కు వాళ్ళు కంప్లైంట్ చేసిరు, ఇండస్ట్రీ వాళ్ళు కూడా కంప్లైంట్ చేసిరు, ఇట్లా మాకు ఐబొమ్మ ద్వారా మాకు అనేకమైనటువంటి నష్టాలు జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు చేస్తే దాన్ని చూసి కంపల్సరీ గవర్నమెంట్ పట్టేసుకోవడం జరిగింది. 5 రోజులు కస్టడీలో కూడా ఏం చెప్పలేదు రవి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది బయటికి. మరి ఏంటి మిగతా వెబ్సైట్లను పట్టుకోవట్లేదు? పెద్ద అంటే పోలీస్ వాళ్ళు డప్పు కొట్టుకొని మొత్తం ఏం చేసినాం అని అన్నారు, కానీ తీరా చూస్తే మళ్ళీ ఐబొమ్మ ఓపెన్ అయింది. ఏం సాధించారు అని అడుగుతున్నారు. అది విషయాన్ని గవర్నమెంట్ నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సరే పైరసీదారిని పట్టుకున్నారు, మరి ఇంట్రాగేషన్ లా అతను ఏం చెప్పాడు ఆయన దగ్గర చెప్పియాలి. పోలీసుల బాధ్యత ఏంది? ఎవరైతే తప్పు చేసిండో దాని ఇంట్రాగేషన్ చెప్పించుకునే బాధ్యత పోలీసులు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఆ ఐబొమ్మకు ఎవరైతే పైరసీలు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇతన్ని కాకుండా ఈయనతో పాటు ఎంతమంది ఉన్నారు అందరూ కూడా బయటకి తీసుకురావాలి, మిగతా వాళ్ళని కూడా అందరూ కూడా పట్టుకోవాలి అని చెప్పి తెలియదు. పోలీస్ వాళ్ళు సక్సెస్ ఏంటి అంటే ఒకసారి పట్టుకున్న వెబ్సైట్ ని క్లోజ్ చేసినప్పుడు మళ్ళీ అదే ఓపెన్ అవ్వకూడదు. అదే కదా మెయిన్ సక్సెస్. అంటే సింపుల్ గా ఓపెన్ అయింది నెక్స్ట్ డేనే. ఇక అందులో మరి వెబ్సైట్ వాళ్ళు వేరే దేశం నుంచి చేస్తున్నారు, అక్కడ నుంచి ఎన్ని తెచ్చారు దాన్ని ఇంకా చూడాలి. పోలీసు వాళ్ళు ఇంకా ఇంట్రాగేషన్ చేసిన తర్వాత దాన్ని ఎట్లా క్లోజ్ చేస్తారు ఏందని చెప్పేసి ఇంకా గవర్నమెంట్ చెప్తుంది. థ్యాంక్ యూ. ఐబొమ్మ రవిది కస్టడీలో అయిపోయింది. కస్టడీ తీసుకున్న తర్వాత కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోలేకపోయారు పోలీసులు. సో ఏంటి అది వాళ్ళ వైఫల్యం అంటారా లేకపోతే ఇంకేమంటారు? ఆ సైట్ కూడా ఆపలేకపోయారు. అవును,
ఇంకా ఐబొమ్మ రవి అనేటోడు ఒక్కడు లేడు. ఆయన వెనకాల ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, అవునా కదా? అయితే ఇది ఆయన అందరూ ఏమంటున్నారంటే ఆయన దేవుడు పేదవాళ్ళకి గుండెల్లో ఉన్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు మంచిగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు సినిమా టికెట్లు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే ఆ సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు పాప్కార్న్ కానీ వాటర్ బాటిల్, మొన్న మేము రీసెంట్ గా సినిమాకి వెళ్తే ½ లీటర్ వాటర్ బాటిల్ 70 రూపీస్, అవునా కదా? కానీ ఇంట్లోనే కూర్చొని అందరూ ప్రతి ఒక్క హీరో అభిమానులు ఉంటారయ్యా. అయితే అందరు సినిమా చూడాలని ఉంటారు. ఇప్పుడు చిన్న పేదవాళ్ళు ఉంటారు, డబ్బున్నోళ్ళు ఉంటారు, కోటి వాళ్ళైతే చూస్తారు. కానీ తక్కువ ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు? మరి ఇప్పుడు ఇదే ప్రజలు ఐబొమ్మ రవికి ఎంత సపోర్ట్ చేస్తున్నారో అప్పుడు టికెట్ హైక్స్ పెరిగినప్పుడు కూడా నెగిటివ్ గా ఇన్ని పోస్టులు ఎందుకు రాలేదంటారు? మరి ఇంకోసారి మీడియాలో ఏంటి? సోషల్ మీడియాలో రవికి సపోర్ట్ గా కొన్ని వందల పోస్టులు పెడుతున్నారు, కొన్ని వేల పోస్టులు పెడుతున్నారు. అదే పోస్టులు టికెట్ల రేట్ల గురించి, పాప్కార్న్ల గురించి ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఈ పని ముందే చేసుంటే, ఈ పని కానీ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి చేసుంటే కానీ ఐబొమ్మ రవి అనేది వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి ఉండేవాడు కాదు. ఎందుకంటే ఇంకా ప్రజలకి రేట్లు తగ్గించారు, ఫుడ్ లోపల పాప్కార్న్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అన్ని రేట్లు తగ్గించారని చెప్పేసి ఆయనకు ఒక ఆలోచించేది. ఆయన ఆలోచించింది ఎవరి గురించి? పేదవాళ్ళ గురించి. ఇంట్లో కూర్చొని సినిమా చూసుకునేలాగా ఆయన చేశాడు అని చెప్పి చాలా మంది అంటున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది ఇప్పుడు ఇక్కడతో ఆయన బయట ఏం పెట్టట్లేదు. ఆయన వెనకాల ఎంతమంది కొన్ని న్యూస్లో ఏమొచ్చిందంటే నా వెనకాల ఇంకా కొంతమంది ఉన్నారని చెప్పడం జరిగింది. అది అబద్ధమో నిజమో మనకు తెలియదు. కానీ ఉన్నారు అంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి దీనికి పులి స్టాప్ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు దాని గురించి మనము ఐబొమ్మ రవి గురించి మాట్లాడుకునే ముందు ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఉన్నారు. మరి ప్రొడ్యూసర్లు కూడా ఎన్కౌంటర్ చేయాలి ఇలాంటి వాళ్ళని అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఇట్లా రవిని చూసుకున్నట్లయితే రీసైట్ ఓపెన్ అయిపోయింది, మళ్ళీ యాజ్ యూజువల్ గా ఓపెన్ అవుతూనే ఉన్నాయి. అవును. అయితే ఇప్పుడు పాపము అతను ఎన్కౌంటర్ చేసేంత తప్పు పని ఏం చేయలేదు, అవునా కాదా? ఎన్కౌంటర్ చేసేంత తప్పు పని చేయలేదు. పోలీసు చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళింది, అరెస్ట్ చేశారు. తప్పు పని ఏం చేయలేదు కదా. ఎన్కౌంటర్ చేశాను, మర్డర్ చేశాడా, రేప్ చేశాడా? లేదు కదా. ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి పేదవాళ్ళకి ఇంట్లో కూర్చొని టికెట్ ఇంత పెట్టలేరు అని చెప్పేసి ఆయన అది వెబ్సైట్ ఓపెన్ చేసి ఆయన సినిమాలు ఫస్ట్ ఇచ్చేస్తున్నాడు. అది ఏమి పెద్ద తప్పు కాదని అందరు అంటున్నారు. కానీ కాదండి, ఇప్పుడు నష్టపోయిన వాడికి తప్పు కాదో తెలుస్తుంది కదా. ఇప్పుడు ప్రొడ్యూసర్లు నష్టపోయారు, కొన్ని వేల కోట్లు వాళ్ళు నష్టపోతే ఇతను సింపుల్ గా పెట్టేశాడు. వన్ మోర్ థింగ్ ఏంటంటే యూజువల్ అంటే ఉపయోగపడే కంటెంట్ చేయొచ్చు కదా అతను ఇలాంటి సినిమాలు పెట్టే బదులు. అదే చెప్తున్నా నేను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈయన కూడా చేసింది తప్పు, మనం ఒప్పని అనట్లేదు. ప్రొడ్యూసర్లు కూడా పాపము వాళ్ళు ఫైనాన్షియల్ గా తీసుకొని వచ్చి చాలా వేల కోట్లు పెట్టుంటారు. కానీ వాళ్ళు కూడా ఎంత నష్టపోతారు. ఫస్ట్ ఈయన సినిమా రిలీజ్ చేసి వెబ్సైట్ లో రిలీజ్ చేసి ఫస్టే చూపించేస్తున్నాడు. అలాగా ప్రొడ్యూసర్లకి థియేటర్లకి వెళ్ళి చూడరు కదా చాలా మంది. అందుకని ఇదేం చేయాలంటే ఇప్పుడు ఈయన వెనకాల ఎంతమంది ఉన్నారో ఎంక్వైరీ చేసి అది ఇక్కడికి పులి స్టాప్ పెట్టేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. వాళ్ళు సక్సెస్ అయ్యారంటారా, ఫెయిల్ అయ్యారంటారా ఈ కేసు విషయంలో మాత్రము సక్సెస్ ఏం కాలేదు, ఫెయిల్ అయ్యారు. కానీ సక్సెస్ అవ్వాలంటే ఇది మొత్తానికి ఆపేయాలి. ఇది ఎంతమంది ఉన్నారో వీళ్ళ దాంట్లో పట్టుకొని మొత్తానికి ఆపేస్తే బాగుంటది. మనకి ఇప్పుడు సక్సెస్ ఫెయిల్ అనేది ఇప్పుడు మాట్లాడడం కాదు. ఇది వెబ్సైట్ అనేది ఆపేస్తే అప్పుడు వాళ్ళు సక్సెస్ అయినట్టు. అది. నమస్కారం అండి. ఐబొమ్మ రవి కేసులో పోలీస్ వాళ్ళు సక్సెస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? దీని గురించి చెప్పాలంటే పోలీస్ వారని చెప్పి బదులు సజ్జనార్ గారి గురించి చెప్పాలండి. ఆయన ఏదో పర్సనల్ గా తీసుకున్నా తప్ప ఇందులో ఆయన పురోగతి సాధించిందంటే ఏం లేదు. నిన్ననో ఇవాళనో 5 days కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా నాకు క్లియర్గా తెలీదు, వినడం అంతే. ఇప్పుడు 5 days లో వాళ్ళు ఏం సాధించారా అని చెప్పేసి నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మొన్న ఈ మధ్య న్యూస్ లో వచ్చింది ఏంటంటే ఈవెన్ కలెక్టర్ ఆఫీస్ సైట్ కూడా వాళ్ళు హ్యాక్ చేశారని చెప్పేసి, హైకోర్టుది హ్యాక్ చేసినప్పుడు ఇప్పుడు మీరు ఆల్రెడీ పట్టుకున్నప్పుడు మీరు ఆ మాత్రం అయితే అప్రమత్తంగా ఉండాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు హ్యాకర్స్ అనే వాళ్ళు ఎటువంటి దెబ్బ కొట్టొచ్చు. రవికి సంబంధించిందా లేకపోతే వేరే వాళ్ళు హ్యాక్ చేశారా అనేది మాత్రం ఐడియా లేదు, కన్ఫర్మ్ క్లియర్ అండి. ఇంకా దాంట్లో ఏముంది, తన కేసు హైకోర్టులో ఉంది కాబట్టి ఆ హైకోర్టు సైట్ ను హ్యాక్ చేశారు. అది ఎవరైనా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నేను నా గురించి కాదు చేసింది, వేరే వాళ్ళు నాకు తెలియని వాళ్ళు చేసిందని చెప్పి అంటే అది ఏమవుతుంది, గుడ్డిగా మాట్లాడినట్టు అవుతుంది. సో ఏంటి మరి ప్రజలు కూడా మరి దేవుళ్ళలాగా చేస్తున్నారు ఐబొమ్మ రవిని, ప్రొడ్యూసర్లు నష్టపోయారు.
ఇక్కడేమో సక్సెస్ అయ్యాము అంటే ఏం సక్సెస్ అవ్వలేదు. అదేనండి, ఇప్పుడు 5 రోజులలో వీళ్ళు ఏదైనా చేసి చూపించేస్తే అప్పుడు అర్థమయ్యేది వీళ్ళు ఏదో ఒకటి చేశారని చెప్పేసి. ఈ 5 రోజుల్లో వీళ్ళు చేసినట్టయితే మనకు న్యూస్ అయితే బయటకు రాదు. మేబీ చేసే ఉండొచ్చు, లోపల వాళ్ళు ఏం చేశారో మనకైతే న్యూస్ రాలేదు. అయితే పట్టుకున్నారు, అదే ఒక రకంగా సక్సెస్. కానీ సైట్ ఆపలేకపోతున్నారు కదా. ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు తనని పట్టుకున్నారు, అయిపోయింది. వాళ్ళు ఏం విచారించారో అది మనకి చెప్పలేదు, ఈవెన్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే కొద్దిగా గొప్ప చెప్తే వీళ్ళు సక్సెస్ అయ్యారా లేదా అని చెప్పి మనకు కూడా క్లియర్ చేసేది. ఇంకో విషయం ఏంటిదంటే ఆయన దగ్గర 30+ ఇంకా 30 కంటే ఎక్కువ ఉన్నాయట, అది 100 దాకా ఉన్నాయట సైట్లు. కానీ వందల కొద్ది ఉన్నాయి. అన్ని సైట్ల మీద కాకుండా ఓన్లీ ఐబాబానే పట్టుకుంటే ఏమన్నట్టు అంటే ఓన్లీ పోలీసులకు ఛాలెంజ్ చేస్తేనే వీళ్ళు పనిచేస్తారు, కానీ వేరే వాళ్ళని పట్టించుకోరు అన్నట్టు. మీరు ఎటన్నా పోండి, మాకు ఎవరైతే ఛాలెంజ్ చేస్తారో మేము వాళ్ళని పట్టుకుంటాం అని చెప్పి అది మాత్రమే అర్థమవుతుంది ఇందులో క్లియర్. సో మొత్తానికి మీ ఒపీనియన్ ఏంటి? ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తారా, మన డిపార్ట్మెంట్ కి సపోర్ట్ చేస్తారా మీరు? అయ్యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ ఆర్టిస్ట్ గా దర్శకుడు నాకు దేవుడు, ఆయన చల్లగా ఉంటేనే మేము చల్లగా ఉంటాం క్లియర్. కాకపోతే ఐబొమ్మ రవి చేసింది కూడా నాకు నచ్చే పని. నేను 100 రూపాయలు టికెట్ పెట్టుకొని 100 రూపాయలు పాప్కార్న్ అని చెప్పేసి పెట్టేసి నా కొడుక్కి 200 కూల్ డ్రింక్స్ ఇప్పించే సోమదే నాకు లేదు క్లియర్. ఐబొమ్మ రావడం వల్ల హాయిగా 53 ఇంచుల టీవీ ఉంది నాకు ఇంట్లో, ఐబొమ్మలో సినిమా వేసుకొని కూర్చుంటాను. పాప్కార్న్ ప్యాకెట్ 10 రూపాయలు ఉంది, అది ఆ 10 రూపాయల ప్యాకెట్ తీసుకొచ్చేసి ఇంట్లోనే నా భార్యకి ఇచ్చేస్తే ఆయన పాప్కార్న్ చేసి తీసుకొచ్చేస్తుంది. అన్నారు పాప్కార్న్ ఎవరు తినమన్నారు మమ్మల్ని? సినిమాకి వెళ్ళి సినిమా చూసేస్తే సరిపోతుంది కదా, ఎక్స్ట్రా ఖర్చులని మీరు పెట్టుకొని మమ్మల్ని ఎందుకు నిందించడం అని అంటున్నాడు. భయ్యా, ఆయన ఎవరు అన్నారు కానీ ఈ మాట నా దాకా కూడా వచ్చింది. అప్పుడే నాకు అనిపించింది మరి ఇంత కూడా ఆలోచించడం అంటారా. ఒక లెవెల్ మీరు దర్శక లెవెల్ భయ్యా, దర్శక లెవెల్ అంటే ఆ లెవెల్ మెయింటైన్ చేయండి. మీరు పట్టించుకోకండి అసలు, లేదా పట్టించుకుంటే షూట్ ఎట్ సైడ్ చేసేయండి, అంతేగాని ఇటువంటి పిచ్చి మాటలు మాత్రం మాట్లాడకండి. ఇప్పుడు మిమ్మల్ని సినిమా తీయమన్నారు, టాకీ నుంచి మూకీ నుంచి టాకీకి వచ్చింది, ఆ మూకీ దగ్గరే ఉంచుండ్రి. ఎవరు తీసుకురమ్మన్నారు మిమ్మల్ని? అంత ఖర్చు ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని? ఇప్పుడు మీరు చేసేది అదే కదా. ఇప్పుడు మీరు సినిమా టాకీకి పోయినప్పుడు భార్య అడుగుతుంది, ఏమయ్యా పోయి కూల్ డ్రింక్ పట్టరా అని చెప్పేసి, కొడుకు నాన్న పాప్కార్న్ తీసుకురా అని చెప్పేసి. వాళ్ళిద్దరిని చెప్పనా సినిమా తీసుకొచ్చిన సినిమా చూడండి అని చెప్పేసి? ఇంట్లో పోయిన తర్వాత నన్ను ఉండనిస్తారా ఇంట్లో? అంటే ఇవి కామన్ విషయాలు. మిమ్మల్ని ఎవరు తినమన్నారు అంటే మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు సినిమాకి, ఇది కూడా మమ్మల్ని అడుగుతారు. మొత్తానికి ఫైనల్ గా మీరు రవికి సపోర్ట్ చేస్తారు? ఇద్దరికి సపోర్ట్ చేస్తాను భయ్య. నేను ఇండస్ట్రీ వాడిని కాబట్టి నాకు దేవుడు దర్శకుడే క్లియర్. ఆయన బాగుంటేనే మేము బాగుంటాం. కామన్ మ్యాన్ గా నా డబ్బు ఖర్చు అనేది తగ్గిస్తున్నాను కాబట్టి రవి కూడా నాకు దేవుడు క్లియర్. థ్యాంక్ యూ అండి.